12,600 రూపాయలకు 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అప్పు చక్రవడ్డీ ఎంత అన్నాడు. డైరెక్ట్ ప్రాబ్లమే, కానీ షార్ట్కట్ ఫామ్లో చేస్తాం మనం. ఏ విధంగా అంటే 10% మీన్స్ 10/100. సో 0 క్యాన్సల్ ఎంత వస్తుంది, 1/10. అంటే దీని అర్థం ఏమంటే 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. నేను ఏం చేస్తానంటే ప్రిన్సిపాల్ అని వేసుకుంటా, తర్వాత ఇంట్రెస్ట్ అని వేసుకుంటా, ఆ తర్వాత టోటల్ వేసుకుంటా, అంటే మొత్తం వేసుకుంటా. అంటే ఇప్పుడు మనం దీని ప్రకారం చేస్తాం. 10 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్, 1 రూపీ ఇంట్రెస్ట్. మొత్తం ఏమవుతుంది అప్పుడు 10 + 1 ఎంత, 11 రూపీస్. అట్లా మనకు వాడు టైం ఎంత, 2 ఇయర్స్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని 2 టైమ్స్ వేస్తా. అంటే 10, 1 మళ్ళీ 11 వేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తా. ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 121 వస్తుంది. అంటే టోటల్ మనకు 100 రూపీస్కి ఎంత వచ్చింది, మొత్తం వచ్చేసి అమౌంట్ అంటే 121 వచ్చింది. ఇప్పుడు దీనికి సిఐ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే మనకు 121 - 100 చేస్తాం. ఎంత వస్తుంది, 21 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి అర్థం. అంటే చక్రవడ్డీ మనకి ఎంత వచ్చింది, 21 రూపీస్ వచ్చింది. అంటే ఎంత అమౌంట్కి వచ్చింది మనకు, ఎంత ప్రిన్సిపాల్కి వచ్చింది మనకు, 100 రూపీస్కి. అంటే 100 రూపీస్కి 21 రూపీస్ చక్రవడ్డీ అయితే మనకి ఇచ్చినటువంటి అసలు ఎంత ఉంది, 12,600కి ఎంత అని చెప్పి అర్థం. అప్పుడు 12,600/100 × 21 వేసినామంటే 2 zeros క్యాన్సల్, 126 × 21 అనమాట. మనం మల్టిప్లికేషన్ చేసినామంటే ఖచ్చితంగా 2646 వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.